శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాళ్ళ వల్ల ఏవో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి క్షణం వాళ్ళ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా టాప్ లెవెల్లో ఉండాలన్నా బాగా కష్టపడి చదవాలి. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకు కూడా బాగా ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ వారం బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 3వ స్థానంలో అనుకూలిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బాగా ఉంది. ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవటానికి కొద్దిగా ప్రయత్నిస్తేనే చాలా సులభంగా కొనుక్కోగలుగుతారు. అలాగే చాలా కాలంగా అమ్ముడు పోనటువంటి స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళు కానీ వీటిని అమ్ముకోవటానికి కూడా మంచి రేటుకి అవి అమ్ముడు పోవటానికి కూడా మేషరాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా డీల్స్ ఓకే అయ్యి మంచి లాభాలు పొందుతూ ఉంటారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు అనుకూలంగా మారిపోతారు. సోదర సోదరీమణుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మేషరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇతర స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మహిళలకైతే గైనిక్ సంబంధించిన అనారోగ్య సమస్యలు ఈ వారం మేషరాశి వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మేషరాశి వాళ్ళకి గురుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ద్వితీయంలో గురువు సంచారం యోగిస్తుంది కాబట్టి ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఏకాదశంలో శని సంచారం ఉంది కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కేవలం శుక్రుడు 6వ సంచారము, దానికి తోడు వ్యయంలో రాహువు వల్ల డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చును నియంత్రణలో ఉంచుకుంటే అన్ని రకాలుగా ఈ వారం మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము తక్కువ ఉంది కాబట్టి రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించటం లేదా 1.25 కేజీ చప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి వస్తే కూడా ఈ వారం మొత్తం రవి, బుధుల బలం బాగుంటుంది. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం విశేషమైన యోగదాయకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం
బుధుడి బలం చాలా అద్భుతంగా ఉంది. అంటే విద్యార్థులు అఖండ విజయ ప్రాప్తిని పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి. కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఫస్ట్ ర్యాంకులో ఉంటారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్ రంగంలో తిరుగుండదు. అలాగే జాబ్ లేని వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే వాళ్ళ అర్హతకు, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావడానికి ఈ వారం బలం బాగుంది. బిజినెస్ పీపుల్కి కూడా బిజినెస్ చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా బిజినెస్ బాగా జరుగుతుంది. మంచి లాభాలు అనేటటువంటివి వ్యాపారంలో వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగాలలో బుధుడి బలం బాగుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దూకుడు తగ్గించుకోవాలి. మాట దూకుడు వల్ల కొంతమంది శత్రువులు పెరుగుతారు. లేదా కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఈ మాటలో ఉండే దూకుడుతనం వల్ల కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట నెమ్మదిగా మాట్లాడటం అనేది అలవర్చుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో యోగిస్తున్నాడు. పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వృషభ రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా ఈ వారం సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి ఒక శుభం జరిగే అవకాశం ఉంది. సంతానం పరంగా వృషభ రాశి వాళ్ళు సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి ఆనందాన్ని పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అయితే వృషభ రాశికి కంటక శని దోషం ఉంది. అంటే శని ముళ్ళులాగా వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముళ్ళు గుచ్చినట్టు బాధ పెడతాడు. అది పోవటానికి వీలైనప్పుడు నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. దానివల్ల ఈ కంటక శని దోషం పోతుంది. అలాగే గురుబలం అనేది బాగానే ఉంది. అంటే శని దృష్టి నుంచి గురువు బయటికి వచ్చి ఉన్నాడు కాబట్టి గురుబలం అనేది సాధారణంగా ఉంది. మరీ అద్భుతంగా లేదు, అలాగని గురుబలం లేకుండా లేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే రాహువు లాభస్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే విజయవంతమవుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి బ్రహ్మాండంగా ధనం సంపాదించే యోగము ఏకాదశంలో రాహువు వల్ల ఈ వారం మొత్తం కనిపిస్తోంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారము రవి బలము లేదు, కుజుడి బలము లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, అలాగే కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా రవి బలము, కుజుడి బలము పెరుగుతుంది. అలాగే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే రవి బలం పెరుగుతుంది. విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే కూడా రవి బలం పెరుగుతుంది. అదేవిధంగా కుజుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఈ వారంలో వీలైనప్పుడు చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం చదివినా విన్నా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు పాటిస్తే రవి బలము, కుజుడి బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆఫీసులో మీకు అందరూ అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీకు ఎవ్వరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. వాళ్ళందరూ అనుకూలంగా ఉండటంతో పాటుగా ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా విజయవంతం అవుతాయి. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ కోసం ఈ వారం ప్రయత్నించుకోవటానికి మిథున రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బలం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ వారం మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏవి కూడా దరిచేరవు కాబట్టి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం మొత్తం కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అందరూ శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వారం మొత్తం శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి
టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి రంగాల్లో మంచి పురోభివృద్ధి మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అదేవిధంగా కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ మెరుగుపడుతుంది. వాళ్ళ మధ్య గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. మ్యారిటల్ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మిథున రాశికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, రాహువు అనేటటువంటి ఆయన బాగున్నప్పటికీ కూడా గురువు వ్యయంలో ఉన్నాడు. రాహు అద్భుతంగా దశమంలో ఉన్నాడు కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ బాగున్నాయి. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేసుకోవాలన్నా బ్రహ్మాండంగా ఉంది. కానీ గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. మిథున రాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఖర్చు అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే కొంతవరకు శుభానికి ఖర్చు అవుతుంది. ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, లేదా ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవటం, ఇట్లా శుభానికి ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఖర్చు అదుపులో ఉంచుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు, అలాగే కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు వస్తాయి. బుధవారం రోజు కొబ్బరి నూనె దీపం అనేది వినాయకుడి ఆలయంలో వెలిగించాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. దానివల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివితే కూడా కుజుడి బలం పెరిగి అద్భుత ఫలితాలు వస్తాయి. రవి బలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. శుక్రబలం పెరగటానికి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. ఈ 2 గ్రహాలు బాగున్నాయి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించడం, లేదా ఈ పెసలు కందులు 1.5 కేజీ చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ వారం మొత్తం గ్రహాలన్నీ అనుకూలంగా మారతాయి. మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైన యోగదాయకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి, కొలీగ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఆఫీసులో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. తండ్రి తరపు బంధువులతో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి, లేకపోతే ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. అలాగే ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం మొత్తం అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది నరపీడ, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపుకు సంకేతం. ఇది ఎక్కువ ఉంటుంది. కనుదిష్టి, శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు, శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం, లేకపోతే వాళ్ళతో గొడవలు జరగటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా సఖ్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. ప్రధానంగా అష్టమ శని దోషం ఏం చేస్తుంది? హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది, ఎక్కువ కష్టపడ్డ ఫలితం తక్కువ ఇస్తుంది, కుటుంబ కలహాలు ఇస్తుంది. ఈ సమస్యలన్నీ అష్టమ శని వల్ల జరుగుతాయి. అష్టమ శని పోవాలంటే 1.5 కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ వారంలో ఎప్పుడైనా శనిహోరలో దానం ఇచ్చుకోండి. ప్రతిరోజు కూడా శనిహోర ఉంటుంది. ఏదో ఒక సమయంలో పంచాంగం చూసుకొని శనిహోరలో ఈ నువ్వులు దానం ఇచ్చేస్తే అష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది. అయితే కర్కాటక రాశికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే గురుబలం చాలా అద్భుతంగా ఉంది. గురువు ఎక్సలెంట్గా ఉన్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ట్రబుల్స్ వచ్చినా గురుబలం సేవ్ చేస్తుంది కాబట్టి చివరికి మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారము శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు.
కుజుడి బలం పెరగటానికి కందులు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా 1.5 కేజీ చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి వారు కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అదేవిధంగా శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి, శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం లేదా వినటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే లలితా అమ్మవారి ఆలయ దర్శనం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం లేదా నరసింహస్వామి వారి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం ద్వారా కూడా శుక్రకుజుల బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి రవి బలం తక్కువ ఉంది. జన్మంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలి. గుంటెకి సంబంధించి, కంటికి సంబంధించి ఎప్పటికప్పుడు కావాల్సిన టెస్టులు చేయించుకుంటూ ఉండటం మంచిది. ఒక వయసు పైబడిన వాళ్ళు ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, తండ్రి తరపు బంధువుల విషయంలో కానీ ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి విద్యార్థులకు ఈ వారం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు కూడా బాగా గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగం రావడానికి బలం ఈ వారం తక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన స్థాయిలో వ్యాపారం జరగదు. కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఈ వారం సింహరాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువగా ఉండటం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 11వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడి బలం చాలా బాగుంది. అంటే ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఏదైనా అపార్ట్మెంట్ కానీ ప్రాపర్టీ కొనే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. మంచి అద్భుతమైన ప్రాపర్టీ తక్కువ రేటుకే కొనుక్కోవాలని ప్రయత్నిస్తే కొనుక్కోగలుగుతారు. లేదా మీకున్నటువంటి ప్రాపర్టీ చాలా బల్క్ అమౌంట్కి, ఎక్కువ అమౌంట్కి అమ్మేయాలన్నా అమ్మేయగలుగుతారు. ఎందుకంటే కుజుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే కుజుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రధానంగా ఈ వారం మొత్తం కూడా సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా మంచిది. చాలా అద్భుతంగా సక్సెస్ అవుతారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. బ్రదర్స్ వల్ల బెనిఫిట్ ఉంటుంది, సిస్టర్స్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో చాలా అద్భుతంగా షైన్ అవ్వగలుగుతారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. ఈ వారం మొత్తం శుక్రుడు 2లో యోగిస్తున్నాడు కాబట్టి వాక్ చాతుర్యంతో సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కానీ సింహరాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే అష్టమ రాహుదోషం ఉంది. ఈ అష్టమ రాహుదోషం అనారోగ్య భావన కలిగింపజేస్తుంది. ఆరోగ్యం బాగున్నా సరే అనారోగ్యం ఉందేమో అన్న భావన అష్టమ రాహువు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ అష్టమ రాహుదోషం పోవాలంటే వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. 4 నిమ్మదీపాలు దుర్గాదేవి టెంపుల్లో రాహుకాలంలో వెలిగిస్తే కనుక ఈ అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి గురుబలం కూడా తక్కువ ఉంది. గురుబలం పెంచుకోవటానికి శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి. లేదా దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. అప్పుడు గురుబలం అనేది పెరుగుతుంది. అయితే ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి బలము, బుధుడి బలము, ఈ 2 గ్రహాల బలము బాగా ఈ వారం వరకు తక్కువగా ఉంది. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆరాధన చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయ దర్శనం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం వషట్కారాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అలాగే రవి బలం కోసం నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం కోసం నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా 1.5 కేజీ గోధుమలు లేదా 1.5 కేజీ పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా రవి బుధుడు ఈ 2 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి రవి 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి
అది వాళ్ళకి అజ్ఞాత శత్రువులను తెలియజేస్తుంది. కాబట్టి అజ్ఞాత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా అవసరము. అదేవిధంగా బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది. అంటే విద్యార్థులు కన్యారాశి వాళ్ళు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే మంచి ర్యాంకులు రావడం కష్టమవుతుంది. అలాగే ఉద్యోగం కావాల్సిన కన్యారాశి వాళ్ళకు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. బుధుడి బలం కన్యారాశి వాళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం లేదా ప్రాపర్టీస్ అమ్మటం, వీటికి సంబంధించిన రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఎదురుదెబ్బ పడే అవకాశం ఉంటుంది. చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి, ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. అలాగే కన్యారాశి వాళ్ళకి కుజుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడితే కనుక ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి శుక్రుడి జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడి జన్మంలో యోగించేటప్పుడు కళారంగంలో బాగా రాణిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బాగా షైన్ అయ్యేటటువంటి యోగం ఉంటుంది. అలాగే శుక్రుడి జన్మంలో ఉన్నప్పుడు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కన్యారాశి వాళ్ళ గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. శని కూడా చాలా బాగున్నాడు. కన్యారాశి వాళ్ళకి శని బాగున్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే రాహుకేతువులు బాలేరు. కన్యారాశి వాళ్ళకి రాహుకేతువులు బాలేరు కాబట్టి అదృష్టం పళ్ళెల్లో ఉన్న నోటికి రావటం కష్టమవుతూ ఉంటుంది. దాని నివారణకు విజయవాడ దగ్గర మోపిదేవి టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన రాహుకేతు పూజలన్నీ నిర్వహిస్తారు. అవి చేయించుకుంటే చాలా మంచిది. లేదా రాహుకేతువులకు సంబంధించి ఒక పరిహారం పాటిస్తే చాలా మంచిది. ఆ పరిహారం ఏంటంటే కన్యారాశి వాళ్ళు దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకి పాలు పోసి పసుపు కుంకుమ చల్లి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. ఈ పరిహారం ఈ వారంలో వచ్చే మంగళవారం చేస్తే రాహుకేతువుల బలం పెరుగుతుంది. దానివల్ల కన్యారాశికి ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కేవలం శుక్రుడి బలం మాత్రమే ఉంది. కళారంగంలో ఎక్సలెంట్గా షైన్ అవుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటటువంటి యోగం ఉన్న విధంగా శుక్రుడి సంచారం కన్యారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. అయితే ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేవు కాబట్టి ఈ 3 గ్రహాల బలము పెరగటం కోసం రవి ప్రీతి కోసం గోధుమలు, అదేవిధంగా బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా 1.5 కేజీ చప్పున ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి ప్రతిరోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ చదవటం లేదా వింటం చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతం. ప్రమోషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఆఫీసులో మీకు స్పెషల్ కేటగిరీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా మీ హోదా స్టేటస్ పెరిగే అవకాశం ఉంది. కొలీగ్స్, బాసు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్, పిత్రార్జిత ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల వల్ల లాభం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తులారాశి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో ఉండే అవకాశం ఉంది. జాబ్ లేని తులారాశి వాళ్ళకు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్కి కూడా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. అది చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. అందుకే కెరీర్ పరంగా వేరే లెవెల్కి వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కొంచెం
డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండానే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే శుక్రుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. లైఫ్ పార్ట్నర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ విషయంలో అటెన్షన్ పే చేసుకోవాలి. అయితే తులారాశి వాళ్ళకి రాహు అద్భుతంగా ఉన్నాడు. రాహు బలం బాగుంది కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ బాగుంటాయి. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటానికి, జాబ్ చేయడానికి, వాటన్నిటికీ తులారాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. అయితే గురుబలం లేదు, అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం వల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. జాబ్లో హార్డ్ వర్క్ చేసినా సరే ఆ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది కనిపించదు. అలాగే ఫేమ్ అనేది కూడా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అష్టమ గురుదోషం పోవటానికి రోజు పసుపు నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకున్న, దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలా కట్టి ఆ శనగల దండ అలంకరించిన గురుబలం పెరుగుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. లేదా నానబెట్టినటువంటి కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం వీలు కాకపోతే 1.25 కేజీ కందులు, 1.25 కేజీ బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకున్నా కూడా కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా ఈ వారం మొత్తం కుజుడి బలం పెరిగి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా శుక్రుడి బలం పెరగటానికి రోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే అధిష్టాన దైవమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ పఠించడం లేదా శ్రవణం చేయడం ద్వారా ఈ వారం మొత్తం కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి దశమంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దశమంలో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. దశమంలో రవి ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తొందరగా ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది. కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్లో బాగుంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ప్రయత్నిస్తే ఆ ప్రాపర్టీస్ పరంగా కూడా లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది. బుధుడి బలం తక్కువ ఉన్నప్పుడు విద్యార్థులు బాగా చదవాలి. కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. జాబు కూడా కావాల్సిన జాబ్ రావటం వృశ్చిక రాశి వాళ్ళకి టైం పడుతూ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్కి అయితే రవి కారకుడు కాబట్టి రవి బలం బాగుంది కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో సక్సెస్ ఉంటుంది. కానీ జనరల్ ప్రైవేట్ సెక్టార్స్కి బుధుడి బలం కావాలి. ఆ బుధుడి బలం అనేది తక్కువ ఉంది కాబట్టి జాబ్ రావటం అనేది ఈ వారం కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంత అద్భుతంగా ఏం బిజినెస్ ఉండదు, సాధారణంగానే సాగిపోతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. గార్లిక్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి. గార్లిక్ దగ్గర ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి వాహన ప్రమాదాలు జరగవు. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు అష్టమ కుజ దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. బ్రహ్మాండంగా శుక్రుడు 11లో ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నా కూడా బ్రహ్మాండమైన రాజయోగం కనిపిస్తూ ఉంటుంది. విలాసాలు, విందులు, ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తే ఆ అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉన్న సమస్యలు ఏంటంటే బుధుడి బలం తక్కువ ఉంది, కుజుడి బలం తక్కువ ఉంది. రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. కాబట్టి బుధుడి బలం పెంచుకోవటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెంచుకోవటానికి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు పెసలు, కేజింబావు కందులు
ఎవరికైనా పంతులు గారికి దానంగా ఇచ్చుకోవాలి. అదేవిధంగా బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది, వృశ్చిక రాశికి బాగుంటుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవాని సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా కుజుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆలోచించి అడుగులు వేయటం అవసరము. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా ఈ వారం మొత్తం బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది. అంటే ధనుస్సు రాశి విద్యార్థులకి ఎడ్యుకేషన్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. బాగా పట్టుదలతో చదవాల్సిన సమయంగా చెప్పుకోవాలి. జాబ్ లేని వాళ్ళకు కూడా జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. అదేవిధంగా బిజినెస్ పీపుల్కి కూడా కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఈ వారం మొత్తం బుధుడి బలం లేకపోవటం వల్ల కనిపిస్తున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి బుధుడి 9వ సంచారం వల్ల వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 7వ సంచారం వల్ల కూడా వ్యతిరేకత ఉంది. కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఇస్తాడు, లేదా కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కూడా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా శుక్రుడు ఈ వారం మొత్తం 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటివి చేసే వాళ్ళకి మాత్రం పెద్దగా లాభాలే ఉండవు. నష్టపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దానివల్ల వృత్తిపరంగా అందానికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి దోషాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు పాటించాలి. అందుకే ధనుసు రాశి వాళ్ళు రవి బలము, బుధుడి బలము, ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ చదవటం లేదా వింటం చేయాలి. రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఈ వారం మొత్తం కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అదేవిధంగా శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం చేయటం అనేది శుక్రుడి బలాన్ని పెంచడానికి విశేషంగా సహకరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల బలము లేదు. 4 గ్రహాల బలం లేనప్పుడు ఉగ్రదేవతలైనటువంటి నరసింహస్వామిని లేదా కాలభైరవ స్వామిని పూజిస్తే తొందరగా అనుకూలత ఏర్పడుతుంది. ఇలా ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ధనుసు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా అనుకూలమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఇది కూడా ఎక్కువ సమస్యలు ఇస్తుంది. అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పుడు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, నిరాశ నిస్పృహలు, ఏ పని చేసినా విఘ్నాలు ఎక్కువగా రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ అర్ధాష్టమ రాహుదోషం పోవాలంటే ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించుకొని వచ్చి ఆ కుంకుమ బొట్టు ప్రతిరోజు నుదుటను ధరించాలి. అలాగే గురుబలం కూడా లేదు కాబట్టి వీలైనప్పుడల్లా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండాలి. ఈ పరిహారాలు చేస్తే ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇదంత అనుకూలం కాదు. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే బుధుడు అష్టమంలో ఉన్నాడు. బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా పరీక్షల్లో జ్ఞాపక శక్తి తగ్గి మర్చిపోయే అవకాశం ఉంది.
పరీక్షల్లో సరిగా రాయలేకపోతారు. అలాగే మకర రాశి ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఎంత బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసినా లాస్ట్ మినిట్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా డల్గానే ఉంటుంది. ఎంత కొత్తగా బిజినెస్ చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. ఎందుకంటే ఈ వారం అష్టమంలో రవి ఉన్నాడు, అష్టమంలో బుధుడు ఉన్నాడు. 2 గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. దీనివల్ల కెరీర్ వైజ్ మకర రాశి వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు మాత్రం 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు. స్థలమో పొలమో అపార్ట్మెంట్ ఏదో ఒకటి తక్కువ రేటుకే మంచిగా కొనుక్కునే యోగం ఉంది. ఒకవేళ అమ్మాలనుకున్న ఉన్న ప్రాపర్టీని చాలా ఎక్కువ రేటుకి అమ్ముకొని లాభపడేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా రియల్ ఎస్టేట్లో డీల్స్ ఓకే అవుతాయి. అప్పులు తీర్చేయగలుగుతారు. ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి అప్పుల నుంచి మాత్రం తొందరగా బయటపడతారు. బ్రదర్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ బాగా సపోర్టివ్గా ఉంటారు. దానివల్ల చాలా వరకు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే శుక్రుడు 9వ స్థానంలో చాలా బాగున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వస్తూ ఉంటాయి. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళారంగంలో ఎక్సలెంట్ అవకాశాలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి రవి బుధుడు 2 గ్రహాలు అష్టమంలో ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుబలం అద్భుతంగా ఉంది. పంచమంలో గురువు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా గురుబలం వల్ల అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే రాహుబలం మకర రాశికి బాగుంది. తృతీయంలో రాహు ఉన్నాడు కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ బాగుంటాయి. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి జాబ్ చేయడానికి మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా ప్రభావాన్ని కలిగించదు. కానీ కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏలినాటి శని వల్ల జాగ్రత్తగా మాట్లాడకపోతే కొద్దిగా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది పోవాలంటే మకర రాశి వాళ్ళు ప్రధానంగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు రోజు చేస్తూ ఉంటే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం చేయాలి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం ఛాంటింగు, విష్ణు పంజర స్తోత్రం ఛాంటింగు చదవటం లేదా వింటం చేస్తే రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం, విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం, విష్ణు ఆలయంలో చెట్లకు నీళ్లు పోయటం, ఇలా విష్ణుమూర్తి ఆలయంలో ఎంత సేవ చేస్తే అంతగా మకర రాశి వాళ్ళకి ఈ వారం అష్టమంలో ఉన్న రవి బుధుల వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది. ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో కూడా అప్రమత్తంగా వ్యవహరించుకోవాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్ స్టడీ చేయకుండా ఇండివిజువల్గా చదువుకుంటేనే ఎడ్యుకేషన్లో షైన్ అవుతారు. అలాగే జాబ్ చేసుకునే వాళ్ళు కూడా వర్క్ షేర్ చేసుకోకుండా మీ వర్క్ మీరు చేసుకోండి. వర్క్ షేర్ చేసుకుంటే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ కాకుండా ఇండివిజువల్గా చేసుకుంటేనే ఈ వారం ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. మగపిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు రాకుండా వాళ్ళని అనుక్షణం గమనించుకుంటూ ఉండండి. వాళ్ళ గురించి స్పెషల్ కేర్ తీసుకోండి. లేకపోతే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల ఈ వారం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు అష్టమంలో యోగించినప్పుడు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అదృష్టం అనేటటువంటిది శుక్రుడి వల్ల కలిసి వస్తుంది కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసుకునే ఆడవాళ్ళకి ధనం బాగా వస్తుంది. అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే కుంభరాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే
ఈ రాహుకేతువులు, గురువు, శని ఏ గోచార గ్రహాలు యోగించటం లేదు. దాంతోపాటుగా రవి, బుధుడు, కుజుడు కూడా యోగించటం లేదు. ఎక్కువ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతలను ఆరాధన చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే దుర్గా, కాలభైరవుడు, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను పూజించడం ద్వారా చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే ప్రధానంగా దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, రాహుకాల నిమ్మదీపాలు దుర్గాదేవి టెంపుల్లో వెలిగించటం, దాంతోపాటుగా కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే మంచిది. గ్రామ దేవతలకు పెరుగన్నం నివేదన చేయటం మంచిది. ప్రతిరోజు కాలభైరవుడికి సంబంధించిన ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే కాలభైరవాష్టకం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యల్లో చదవండి. అప్పుడు కుంభరాశి వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది. మహిషాసురమర్ధిని స్తోత్రం కూడా సాయంకాలం పూట ప్రదోషకాలంలో చదువుకుంటే చాలా వరకు కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే గ్రహాల పరంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు కాబట్టి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా బ్రాహ్మణుడికి కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏళ్ళనాటి శని దోషం ఉన్నప్పటికీ ఈ వారం రవి 6లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం పెద్దగా పనిచేయదు. ఆరోగ్య సమస్యలు చాలా వరకు నియంత్రణలో ఉంటాయి. రవి బలం బాగుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి క్లియర్ అయిపోతాయి. రవి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కొలీగ్స్ వెనక గోతులు దవ్వే వాళ్ళందరూ మీకు అనుకూలంగా మారిపోతారు. అలాగే రవి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలం కాబట్టి పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. పిత్రార్జిత ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అయితే బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా చాలా అద్భుతం. బుధుడి బలం బాగుంది. మీనరాశి విద్యార్థులు ఎక్సలెంట్గా షైన్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో కూడా మీరు పెద్దగా ప్రయత్నించకుండానే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా పెద్దగా కష్టపడకుండానే మంచి లాభాలు బిజినెస్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, మీనరాశి వాళ్ళకి రవి బుధుల ఎక్స్ట్రాడినరీ బలం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళకి చతుర్థ కుజదోషం ఉంది. చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఎదురు దెబ్బలు తగులుతాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఈ వారం చేయకండి. కొన్ని రోజుల పాటు ప్రాపర్టీస్ పర్చేజ్ ఆర్ సేల్ పరంగా అన్నిటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అంతేగాని ప్రాపర్టీస్ కొనుక్కొని అమ్మినా మాత్రం ఎదురు దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. అప్పులకు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అందులోనూ శుక్రుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొత్త పరిచయాల విషయంలో, కొత్త ఫ్రెండ్షిప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడి బలం లేకపోతే కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీనరాశి వాళ్ళకి ప్రధాన గోచార గ్రహాలు ఏవి యోగించట్ల. రాహుకేతువుల బలం లేదు. ఏలినాటి శని దశ ప్రారంభమైంది. అలాగే గురుబలం కూడా లేదు. ఇలా ప్రధాన గ్రహాలు ఏవి కూడా యోగించటం లేదు కాబట్టి దుర్గాదేవిని, మహిషాసురమర్ధిని, చండీ అమ్మవారిని, కాలభైరవుడిని ఎక్కువ పూజించుకుంటూ ఉండాలి. దుర్గా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్లో నిమ్మదీపాలు రాహుకాలంలో వెలిగించుకుంటూ ఉండాలి. కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవాలి. ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. కాలభైరవాష్టకము, మహిషాసురమర్ధిని స్తోత్రము ఇవి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకుంటూ ఉంటే మంచిది. లేదా వింటే మంచిది. కనీసం సాయంకాలం పూట చదివినా కూడా ఈ ప్రధాన గోచార గ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటుగా కుజుడి బలము, శుక్రుడి బలము మీనరాశి వాళ్ళకు లేదు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి
నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. శుక్రుడి బలం పెరగడానికి నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. లేదా కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అదేవిధంగా శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరీ దేవి అష్టకాన్ని రోజు చదివినా విన్నా చాలా మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా పరిహారాలు పాటించుకుంటే ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.